ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యేసు పుట్టుక నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధత. ఆయన పరిశుద్ధమైన గర్భం నుంచి జన్మించారు. అనగా ఏ పురుషుని ఎరుగని స్త్రీ నుంచి ఆయన పరిశుద్ధంగా జన్మించారు. అలాగే ఈ లోకంలో ఎలా జన్మించాలి అనే విషయాన్ని యేసు ప్రభువారు మనకి మాదిరిని చూపించి వెళ్ళారు. అలాగే యేసు ప్రభువారు మనలందరినీ సమానంగా ప్రేమించాలి, అంటే లేని వారి నుంచి ఉన్నవారి వరకు దేవుడిగా గుర్తించబడాలి అని చెప్పడం కోసం ఆయన ఏమీ లేని స్థితిలో జన్మించారు. అంటే యేసుప్రభువారు జన్మించినప్పుడు సత్రంలో స్థానం లేనందున పశువుల పాకలో జన్మించారు. దీనిని బట్టి యేసుప్రభువారు తను తాను ఎంతగానో తగ్గించుకున్నారనే విషయం మనం గమనించవచ్చు. అలాగే మనల్ని ధనవంతులుగా చేయటం కోసం ఆయన దరిద్రతను అనుభవించారు. దీనిని బట్టి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ యేసు పుట్టుక ముందుగానే యెషయా గ్రంథంలో చెప్పబడింది. కానీ దానిని ధర్మశాస్త్రోపదేశకులు తెలుసుకొనలేకపోయారు. అందువల్ల ఆయన యేసు ప్రభువు అని గుర్తించలేకపోయారు. దీనివల్ల మనకి యేసు ప్రభువారు సిలువలో త్యాగం చేయడానికి ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది జరిగింది. ఆమేన్.